మోసం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది షైన్ జూనియర్ కాలేజ్ వరంగల్. కమ్ ఆన్ గైస్, మొత్తం షైనింగ్ స్టార్స్ ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా మా టీం అమ్మాయిలు ఉన్నారు. మీ టీం అమ్మాయిలు ఎట్లా ఉన్నారు నాకు తెలియదు కానీ మా వాళ్ళు అయితే బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఏదేమైనా కానీ వీళ్ళ ఫేసులు, అందమైన మొహాలు, అలానే ఈ గ్రౌండ్, ఈ అంబియన్స్ చూస్తుంటే అప్పట్లో నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. అయితే అప్పటికి మా గర్ల్స్ మేము ఇంకా పుట్టలేదు. ఏంటి వేషాలా? సారీ, నేనేం వేషాలు వేయట్లేదు, నార్మల్ గా పాయింట్ షర్ట్ వేసుకునే కదా వచ్చి. సరే కానీ ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాం అది చెప్పు ఫస్ట్. ఈ రోజు ఎందుకు వచ్చామంటే వీళ్ళందరిలో జోష్ నింపి ఫుల్ టు ఎంటర్టైన్ చేసి ఎంటర్టైన్మెంట్ అందించడానికి వచ్చాం. సో ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకోవడానికి మీరు రెడీయా? ఇక లేట్ చేయకుండా రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా రేణు టీం, ఏమంటారు అమ్మాయిలు? లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీం. చూసా పిచ్చి పరాకాష్ట అంటే ఇది. ఫస్ట్ రౌండ్ క్రేజీగా ఉండబోతుంది. క్రేజీ క్వశ్చన్స్ కి మీరు క్రేజీ ఆన్సర్స్ చెప్పాలి. ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోతున్నాం తగ్గేదేలే. తగ్గేదేలే రౌండ్ లో మేము ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాము, మీరు క్రేజీగా ఆన్సర్ చేయాలి. మా వాళ్ళలో క్రేజీనెస్ పీక్స్, అసలు క్రేజీనెస్ ఉంది, పిచ్చి కూడా పీక్స్ లో ఉంది. మరి మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ కాబట్టి, సో రెగ్యులర్ గా బాయ్స్ గర్ల్స్ ఉంటారు. సో ఇవాళ కలర్ఫుల్ గర్ల్సే మాత్రం ఉన్నారు కాబట్టి నేను ఒక క్రేజీ క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ ఎపిసోడ్ లో లాగా ప్రపంచంలో కూడా అందరూ అమ్మాయిలు ఉంటే ఎలా ఉంటుంది? మనని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అదిరా, ఇది మాత్రం కరెక్ట్ రా. అందరు అమ్మాయిలు ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు? అంతే, అబ్బాయిలు ఉంటేనే కదా అమ్మాయిని చూసేది. అది చెప్పు. మాకు పాంపరింగ్ కావాలి. నెక్స్ట్. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఈ జీవితం అని. ఎందుకు నాన్న? మొత్తం అమ్మాయిలు ఉంటే ఏముంటుంది? కరెక్ట్ చెప్పినారు, అబ్బాయిలు ఉంటేనే కదా అమ్మాయిలు అందాన్ని ఆస్వాదించేది. కరెక్టే కదా మరి. సో నెక్స్ట్ గర్ల్స్, ఎనీ ఆన్సర్స్? నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఉండదు. అరే రియలైజేషన్ అంటే ఇదిరా. బ్రిలియంట్ గర్ల్, యు ఆర్ ఇన్స్పిరేషన్ రా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ గర్ల్స్. మనతో పులిహోర కలిపేటోళ్ళు ఉండరు. అది అంటే నీకు పులిహోర కలిపేటోడే కావాలి. సో ఇదే జోష్తో, ఇదే ఎనర్జీతో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఒక సూపర్ ఫ్యాంటాస్టిక్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి గోలీ మార్. గోలీమార్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు, అలానే నా టీం నుంచి 3 అమ్మాయిలు పార్టిసిపెంట్స్ కావాలి. సో ముందుగా రేణు టీం అమ్మాయిలు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ అలాగే నితిన్ టీం నుంచి గర్ల్స్ కమ్ ఆన్. గోలీమార్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమ్లో ఉన్నాం. నేను చెప్పినట్లుగా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీస్ ఉంటాయండి, రైట్? సో మీరు ఆల్రెడీ ప్రాపర్టీ చూస్తున్నారు. మీకు 2 పోల్స్ మధ్యన ఒక పెద్ద తాడు కట్టుంది. ఆ తాడు మధ్యలో ఒక టైర్ ఉంది. ఆ టైర్ చూసారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఆ టబ్లో బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి 3 బాల్స్ ఇస్తాం. సో అంటే రేణు టీం 3 ఉన్నారు కాబట్టి 3కి ఒక్కొక్కరికి 3 బాల్స్ అండ్ నా టీం ఒక్కొక్కరికి 3 బాల్స్. సో ఫైనల్గా ఈ గేమ్ విన్నర్స్ ఎలా డిసైడ్ చేస్తామంటే, మీరు ఆ 3 బాళ్ళల్లో ఒక బాల్ పడినా మీకు ఒక క్యాప్ వస్తుంది. సో ఫైనల్గా నితిన్ టీమ్స్కి ఎక్కువ క్యాప్ వస్తాయా అండ్ రేణు టీమ్ గర్ల్స్కి ఎక్కువ క్యాప్స్ వస్తాయా అనేది ఈ గేమ్ విన్నింగ్ డిసైడ్ చేస్తుంది. సో ఆర్ యు రెడీ ఫర్ గోలీ మార్ 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 మార్? 3, 2, 1 go. Come on, slowగా చిన్నగా చూసేయాలి. ఓకేనా? ఇలాగే ఆడాలి, సేమ్ చూసి వెయ్యి. ఓకేనా? నీకు 3 బాల్స్ ఉంటాయి, నువ్వు కూడా క్యాప్ తెచ్చుకోవాలి. రైట్, 3, 2, 1 గో. స్లోగా
నాకు తెలిసి రామా హోయ్ ఇది కూడా పడిపోద్ది, మాకు మూడో క్యాప్ కూడా వచ్చేసింది. Count, shoot it. నో ప్రాబ్లం కూల్. నేను చీటింగ్ అమ్మా, ఇది చీటింగ్. మళ్ళీ ఇంకొక బాల్ కూడా. ఓకే సో గోలీ మార్ గేమ్ ఆడడానికి రేణు టీమ్ అమ్మాయిలు మా సత్తా చూపించడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీ? 3, 2, 1 గో. మీకు ఒక్క క్యాప్ రాని కూడా చూసుకోవటమే నా బాధ్యత. సచ్చినోడా శాంతం, ఆగని దాన్ని ఆగని. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది అరే ఆగరా శాంతం, ఆగు జాగ్రత్తగా చూసి. అమ్మయ్యా, అరే కమాన్ గర్ల్స్. అదే వెరీ గుడ్. అరే పడితే లైన్ లో పడతది లేకపోతే ఆదిరా. పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. ఓకే జ్వాల ప్రజ్వాల నీకేం కనిపిస్తుంది? ఏం కనపట్లే, టైర్. అక్కడేస్తుంది. అంతే, నీకు ఇంకేం నాన్న, కనిపించట్లేదు. ఇక్కడే టైర్ రా, తప్ప అక్కడే కాదు. బాల్ టైర్ లోనే వేయాలి. ఓకేనా? ఓకే నిద్ర నుంచి లే, గేమ్ ఆడు. అయిపోయింది. పని అయిపోయింది. అరే జాగ్రత్త. ఎంత చేసినా వేస్ట్ అయ్యి టైం వేస్ట్ ఎందుకు మాకు? పిట్టూరు సూపర్ రా. గోలీమార్ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఏంట్రేను మీ వాళ్ళకి క్యాప్ రాలేదని నువ్వు పెట్టుకున్నావారా? అరే మా వాళ్ళు బగబగ మండుతున్న సూర్యుళ్ళు క్యాప్ గెలుచుకున్నారు. చెన్నుల్లో అర్థమైంది, అమావాస్య చీకట్లో ఆడినట్టు ఆడారు. టైర్ కొట్టండి రా బాబు అంటే టైర్ ముందేసి. నువ్వు మా గేమ్ లో రాపోవటం మా అదృష్టం రా, మా టీంలో రాకపోవటం. ఫైనల్ గా చూశారు కదా, క్యాప్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే విన్నర్స్ అనుకున్నాం. ఒకటంటే ఒకటే నెంబర్ 1 కదా. నెంబర్ 1 ఓన్లీ 1 అంటే నెంబర్ 1. నెంబర్ 1 వస్తది కదా. 3 ఏడ 1 ఏడ చెప్పు. నువ్వు వద్దురా ప్లీజ్. రైట్, సో ఫైనల్ గా మా టీం గర్ల్స్ కి 3 క్యాప్స్ ఫస్ట్ రౌండ్ లో వేసేసారు. గర్ల్స్ కమ్ ఆన్, ఒక స్టెప్ వేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ బాయ్ ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్తా అని హ్యాండ్ ఇస్తే ఏం చేస్తారు? మా వాళ్ళు రెడీగా ఉన్నారు, చెప్పరా. కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా నెక్స్ట్ డే. వామ్మో. నెక్స్ట్ గర్ల్స్, ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని ఓటీపీ ఆయనకి పంపిస్తా. ఫైనల్ గా అది కూడా ఉందా? నువ్వు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే నువ్వు తీసుకుంటావు అనుకున్నా, కానీ ఓటీపీ మాత్రం అక్కడికి పంపిద్దాం. ఎందుకురా బాబు ఈ జీవితం అని ఎప్పుడు ఒక్క అనిపిస్తుంది? నిమిషం, మీరు చెప్పే ముందు నేను చెప్పచ్చా? వద్దు, నాకు ఎందుకురా రేణు టీమ్ లో ఉన్నావు అనిపించినప్పుడు అబద్ధం చెప్పినప్పుడు అలాగే మాటలు తడబడతాయి. చెప్పమ్మా, అయిపోయిందమ్మా. సింగిల్ గా ఉన్నప్పుడు రెడీ టు మింగిలా. ఓన్లీ సింగిల్ మాలాగా. అరే నాకు కూడా అదే అనిపిస్తుంది. రేణక్క కూడా సింగిలే. అంతేనా? మై గాడ్, మీరు సింగిల్స్ గానే మిగిలిపోతారు, మేమైతే మిగిలిపోం. చిటి తల్లి చెప్పమ్మా. మంచి ఫంక్షన్ కి పోయినాక కూడా చికెన్ పీసెస్ దొరకకపోతే ఫంక్షన్ పోయేది పీసుల కోసమా లేకపోతే? ఓకే గర్ల్స్, నా టీం నుంచి ఎవరు ఆన్సర్ చేస్తారు చెప్పు నాన్న. మన క్రష్ వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసినప్పుడు అది కూడా మన ముందు. అంత పని జరిగిందా నాన్న? ఇప్పటి వరకు జరగలే. ఇప్పటి వరకు జరగలేదంట, కానీ నాకు జరగబోయిద్దని ముందే చెప్తుంది. నీ క్రష్ ఎవరు? విరాట్ కోహ్లీ, ప్రభాస్ అలాంటివి కాకుండా ఏమైనా చెప్తావు? నార్మల్ గా నితిన్, జస్ట్ నితిన్ అలా. జస్ట్ నితిన్ కాదు కానీ అల్లు అర్జున్. నితిన్ కాదంటలే, వదిలేక. సో నెక్స్ట్ మా టీం నుంచి మన గర్ల్స్ ఎవరైనా ఉన్నారా? నితిన్ నన్ను చెల్లమ్మ అన్నప్పుడు
ఓకే నెక్స్ట్. నా లవర్ నాకు బ్రేకప్ చెప్పినప్పుడు. అయ్యో పాప్ ఎన్ని కష్టాలు వచ్చినాయి అమ్మా నీకు. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా. నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్స్ చాక్లెట్స్ డ్రెస్సెస్ కొని ఓహో వాళ్ళ బాయ్ నితిన్ అన్న ఉన్నాడు కదరా. అన్న ఎందుకు అన్న కాదు బ్రెయిన్ వాడరా. ఓకే నెక్స్ట్. గర్ల్స్ హాస్టల్లో ఉన్నప్పుడు గర్ల్స్ హాస్టల్లో ఉన్నప్పుడు నిజమేరా ఎందుకురా ఈ జీవితం అని. చా చా చా. అరే ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నావా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఎందుకు మీ పక్కన ఇద్దరు చేయబట్ట? ఓకే నెక్స్ట్. మనకంటే అందమైన అమ్మాయి మన పక్కన వచ్చి కూర్చున్నప్పుడు. అద్దిరా ఇది కరెక్ట్. ఓకే నితిన్, నీ క్వశ్చన్ ఇక్కడ ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చెప్పు, ఏమైనా క్వశ్చన్ అడుగుతావు నన్ను అడగమంటావా? అయిపోయినాయి కదా అన్ని. సో ఇప్పుడు ఒక క్రేజీ క్వశ్చన్. పుడితే అమ్మాయిలా పుట్టాలని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగినప్పుడు. కానీ నాకు పెరగట్లేదు ఏంట్రా, అలాగే నువ్వు అమ్మాయి కాదు కదరా. నీకు నువ్వే గుంట చదువుకున్నావు నేను. నానా నెక్స్ట్. 10 మంది అబ్బాయిలు నేను కేసుకొని తిరిగినప్పుడు. అదే ఫుల్ హ్యాపీ. ఒరే ఏంట్రా, అదేమన్నా స్కూల్ బ్యాగ్ అనుకున్నావరా వెనకేసుకుని తిరగడానికి? మినిమం అమ్మాయిలకి ఆ క్రేజీనెస్ ఉంటది, వాళ్ళకి అట్లా తిప్పించుకోవాలని ఉంటది అన్నమాట. ఇలా మినిమం తిప్పించి పిప్పి చేస్తావమ్మా. ఓకే నెక్స్ట్. గర్ల్స్ 7 వారాలు నగలు వేసుకున్నప్పుడు. 7 వారాలు నగలేసుకున్నప్పుడు అమ్మాయి గానీ పుట్టాలనిపిస్తుంది కదా. నెక్స్ట్. ఎన్ఆర్ఐ సంబంధం వచ్చినప్పుడు. అదిరా. కాదు నాన్న, ఎన్ఆర్ఐ సంబంధం అంటే ఏం చేస్తావురా వెళ్ళి? ఫారెన్ లో ఉండొచ్చు కదా, అన్ని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి హస్బెండ్ గా రావాలి అనిపిస్తుంది? నితిన్ లాంటి అబ్బాయి దొరికినప్పుడు. అరవంటరా. సో నెక్స్ట్ గర్ల్స్ చెప్పమ్మా ఆన్సర్. యాంకర్ నితిన్ లాంటి అబ్బాయి కాకుండా ఏ అబ్బాయి అయినా పర్లేదు. ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి హస్బెండ్ గా కావాలి చెప్పు? రొమాంటిక్ గా ఉన్నప్పుడు. అమ్మో ఏందమ్మా ఇందాక నుంచి గుంట చదువుతున్నావు కింద. సో గర్ల్స్ నెక్స్ట్ ఆన్సర్. 5 ఎకరాల కొబ్బరి తోట, 3 ఎకరాల మామిడి తోట, 7 ఎకరాల బత్తాయి తోట ఉన్నప్పుడు అలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి కావాలనిపిస్తుంది. తోటలో పని చేసాడు అమ్మాయి. కాదు, వాళ్ళకు ఉన్నవి. ఓకే మొత్తం తోటలే కావాలి అంతేగా? అంతే. ఓకే నితిన్కి ఏం లేవులే, లైట్లే. నేను కోనసీమ తీసుకెళ్ళాలి అయితే. సో నెక్స్ట్ గర్ల్స్. జెంటిల్ మ్యాన్ అయి ఉన్నప్పుడు. జెంటిల్ మ్యానా జంగిల్ మ్యానరా? జెంటిల్ మ్యానేనా? అయితే నేనేరా. సో నెక్స్ట్ చెప్పమ్మా. అమ్మలా చూసుకుంటా బొమ్మలా చూసుకుంటా అనేవాడు కాకుండా ప్రాక్టికల్ గా చూసుకునేవాడు. అమ్మలా చూసుకుంటా బొమ్మలా అని కాకుండా ప్రాక్టికల్ గా ఉండాలి. అంటే ప్రాక్టికల్ గా అంటే ఏం చేయాలి? నీ రోజు కొట్టాలరా. కోపం వచ్చినప్పుడల్లా వంచి ప్రాక్టికల్ 2 గుద్ది ఇంకోసారి తప్పు చేయకు. కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. వాట్ ఈస్ మెంట్ బై ప్రాక్టికాలిటీ? ట్రూ లవ్ చేయాలి. అదే కదా, వాతలు పెట్టడం. లేదు, నువ్వు తప్పు చేసినప్పుడు అలా చమ్మ మీద కొట్టడం, అంత ప్రాక్టికల్ గా ఉండాలి. నెక్స్ట్. నైట్ తాగి పొద్దున గుడికి పోయేటోడు కావాలి. నెక్స్ట్. లక్షణాలు ఉన్న అబ్బాయి కాకుండా లక్షలు ఉన్న అబ్బాయి కావాలి. ఇదిరా ప్రాక్టికాలిటీ అంటే. ఇంత ప్రాక్టికల్ గా ఉన్నావేంట్రా, మైండ్ పోయింది. మినిమం ఉంటుంది నేనంటే. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లో క్రేజియస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. తగ్గేదేలే. సో గర్ల్స్ నిజంగా మీకు ఎలా అనిపించింది? సో అమ్మాయిలు ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిదా సరిపోదు, అంతకు మించి ఉండాలి. సో మనం మన నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. చికెన్ కబాబ్ ఆడమ్ముతారు. చికెన్ కబాబ్ అన్నా అన్నా ఏమన్నా లేదు ఫోన్లో మాట్లాడుతున్నాను మిమ్మల్ని అనుకున్నా. ఇది సరేనా? ఫోన్లో మాట్లాడుతున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఇట్లా టవర్ క్లాక్ బోల్ అంటే ఎట్లా?
మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నా. హలో ఆంటీ, ఆంటీ ఇక్కడ మటన్ షాప్ ఎక్కడంటే? ఇక్కడ మటన్ షాప్ ఎక్కడంటే? ఆంటీ, ఆంటీ అడుగుతా. ఈ సప్తగిరి పోవాలంటే ఎట్లా పోవాలా? అదే 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 ఈడే ఉన్నా, ఎవరన్నా అడుగుతాలే. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ఈడే ఉన్నా. ఏం బ్రో? సప్తగిరి యాటికి లేలే ఫోన్ మాట్లాడుతున్నా, లేలే ఫోన్ మాట్లాడుతున్నా. ఇక్కడ కాదన్నా, ఇక్కడ సుబ్రహ్మణ్యం హోటల్ ఆడుందినా? అన్నా ఏంది అన్నా? ఏంది? ఇది ఓట్లు అంటే లేదు ఫోన్లో మాట్లాడుతున్నా, లేదు ఫోన్లో మాట్లాడుతున్నా. అవా ఇట్లా టవర్లాక్ ఎక్కడ అవా ఇట్లా? ఏందవా? ఏందవా? ఏంది ఏంది? లే ఫోన్లో మాట్లాడుతున్నా. నిన్ను కదా ఫోన్ ఇద్దరు, నిన్ను కదా ఫోన్ ఇద్దరు. అన్నా ఇప్పుడు సప్తగిరి పోవాలంటే ఎట్లానా అన్నా? ఫోన్లో మాట్లాడుతున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా. ఫోన్ అన్నా అన్నా ఇట్లా సప్తగిరి పోవాలంటే ఎట్లానా? సప్తగిరి పోవాలంటే ఎట్లా? సప్తగిరి పోవాలంటే ఎట్లా? ఏమన్నా? లేదు ఫోన్లో మాట్లాడుతున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా. ఇట్లా శ్రీఖండం పోవాలంటే ఎట్లా? ఏం బ్రో? స్ట్రైట్గా వెళ్ళి రైట్ ఎక్కడికి? శ్రీఖండం ఇట్లా ఫోన్లో మాట్లాడుతున్నా. మిమ్మల్ని అనుకుంటా బ్రో. నా కాదు అన్నా, ఇట్లా శ్రీఖండం పోవాలంటే ఎట్లా? వస్తున్నాను, ఈడే ఉన్నా, వస్తున్నాను, ఈడే ఉన్నా, నాకు తెలుసు. ఎవరైనా అడుగుతా. ఏం బ్రో? ఇట్లా పోయి ఇట్లా స్ట్రైట్ ఎక్కడికి? ఎక్కడికి? శ్రీఖండం లేదు ఫోన్లో మాట్లాడుతున్నా. అన్నా అన్నా ఇక్కడ పశువుల మార్కెట్ ఎక్కడ ఉండేది? ఫసల్ మార్కెట్టా? ఫసల్ మార్కెట్టా? అన్నా పశువుల మార్కెట్. అదే వెళ్ళిపోవాలి ఇక, అదే వెళ్ళిపోవాలి ఇక. అన్నా తాత ఏం తాత? వెళ్ళిపోవాలా? యాటికి పోవాలా? కిరోటికి పోవాలా? యాటికి పోవాలా? కిరోటికి పోవాలా? ఏంటికి? ఫసల్ మార్కెట్ కదా. లేదు ఫోన్లో మాట్లాడుతున్నా నేను. ఫోన్లో మాట్లాడు, ఫోన్లో మాట్లాడు, ఫోన్లో మాట్లాడు, ఫోన్లో మాట్లాడు. నిన్ను అనుకుంటువా? అన్నా అన్నా ఇట్లా ఆర్ట్స్ కాలేజ్ పోవాలంటే ఎట్లానా? నాది కూడా వేరే ఊరు, నాకు తెలియదు సరిగా. అన్నా నాది కూడా వేరే ఊరు తెలియదు. ఏమన్నా? నాది గుంటకల్, నాకు తెలియదు అడ్రస్. ఏం చెప్పండి అన్న, ఏం కావాలా? నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా. ఇట్లా శ్రీఖండం పోవాలంటే ఎట్లా? శ్రీఖండం పోవాలంటే ఎట్లా అన్నా? ఎక్కడికినా? ఎక్కడికి? శ్రీకంఠం. ఇలా ఫోన్లో మాట్లాడుతున్నా. ఫోన్లోనా? ఫోన్లోనా? మిమ్మల్ని అనుకుంటువా? సరే. హలో, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. సిస్టర్ ఇక్కడ టవర్లాక్ పోవాలంటే ఎట్లా? ఏం సిస్టర్? లేదు ఫోన్లో మాట్లాడుతున్నా. ఇక్కడ సుల్తాన్ హోటల్ ఆడు. సుల్తాన్ होटल सुल्तान होटल है। हाँ ले फ़ोन में बात कर रहा हूँ। हाँ ले फ़ोन में बात कर रहा हूँ। फ़ोन में बात कर फ़ोन में बात कर
అదే చికెన్ కబాబ్ ఎక్కడ అమ్ముతారన్నా అదే అదే చికెన్ కబాబ్ ఎక్కడ అమ్ముతారన్నా అదే చికెన్ కబాబ్ ఎక్కడ అమ్ముతారు చికెన్ కబాబ్ అన్నా ఏమన్నా ఏమన్నా ఏం కాదు ఫోన్లో మాట్లాడు ఫోన్లో మాట్లాడు సార్